నాయన తండ్రి, ఉదయకాల సమయమున నాయన తండ్రి నీ బలిపీఠానికి సమీపముగా వస్తా ఉన్నాం ప్రభువ. నాయన తండ్రి, నీ బలిపీఠం నుంచి జాలువారే నీ మాటల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాం. నాయన తండ్రి, నీ సేవకురాలు నాయన తండ్రి విమల మేడమును నాయన తండ్రి మా మధ్యకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభువ. నాయన తండ్రి, నీ సేవకురాలు నోరు తెరిచి నాయన నీ వాక్కుతో నింపండి ప్రభువ. నాయన మా కోసం ఏదైతే మీరు సిద్ధపరిచారో ఆ దివ్యమైన వాక్యం ద్వారా మా ప్రాణాత్మ దేహ శరీరములకు నాయన తండ్రి బలమును శక్తువును దయచేయమని వేడుకొంచున్నాం. తద్వారా నీ మహిమార్థమై మేమందరము నాయన తండ్రి నీ కోసం వాడబట్టానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. అమ్మగారి మీద నూరంతలా నీ వాక్కును నాయన తండ్రి నీ ఆత్మశక్తిని ప్రోక్షించి మా అందరితో మీరే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని మాత్రము హెచ్చిస్తూ మా రక్షకుడు మా ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నత శక్తి గల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అమ్మ, అందరికీ వందనాలు. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. అందరికి వందనండి. జాన్సేకర్ ప్లీజ్. ఓకే తమ్ముడు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మన మధ్యలో వాక్యం అందించడానికి డాక్టర్ వైఎస్ విమలారెడ్డమ్మ గారు దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపింపబడి మన మధ్యలో ఉన్నారు. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తున్నాను. డాక్టర్ వైఎస్ విమలారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు 2 ముఖ్యమంత్రులను అందించిన ప్రముఖ కుటుంబమునకు చెందినవారు. జమీందారీ కుటుంబమునకు కోడలుగా ఉన్న విమల గారు వారి జీవితంలో పెందలాడే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఔన్నత్య గుణాతిశయములను లోతుగా గ్రహించారు. బిడి, ఎంటిహెచ్, ఎంఏ క్రిస్టియన్ స్టడీస్ అను ఉన్నత విద్యలతో పాటు విమలారెడ్డి గారు పిహెచ్డి చేశారు మరియు గౌరవ డాక్టరేట్ను కూడా పొందారు. విమలారెడ్డి గారు వారి ప్రత్యేక కుటుంబ నేపథ్యాన్ని దేవుని రాజ్య సేవా పదంలోకి అమర్చుకున్న తీరు ఆదర్శప్రాయము. ప్రస్తుతం డాక్టర్ విమలారెడ్డి గారు TCEEFI అను సంస్థకు అధ్యక్షురాలిగా మరి హగ్గ ఇండియాకు ఉపాధ్యక్షురాలుగా సేవలు అందిస్తున్నారు. వారు మన మధ్యలో ఉండటం ఎంతో సంతోషం. వారు తరచుగా మనకు వాక్యాన్ని అందిస్తూ ఉంటారు. దయచేసి మ్యూట్ లోనే ఉంటూ వాక్యాన్ని శ్రద్ధతో విందామండి. గుడ్ మార్నింగ్ మేడం, వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ ఝాన్సీ, థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయామేడ స్తోత్రం ప్రభా. తండ్రి, ఈ ఉదయకాలంలో ఈ ప్లాట్ఫామ్ లో ఉండే ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మా హృదయాలను విప్పి మీ వాక్యము అందుకోవడానికి మాకు సహాయం చేయమని, నా ద్వారా మీరే మాట్లాడమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఒక చిన్న పాట పాడుతున్నాను. సాక్ష్యమిచ్చెదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా, సాక్ష్యమనగా కనిన వినిన సంగతులను తెలుపుటయే సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించెనంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, దిక్కు దశయు లేని నన్ను దేవుడెంతో కనికరించి, మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపైని కలదు, పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నాపైని కలదు, పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవం సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచనంచు, పాపులకును మిత్రుడంచు ప్రాణమొసగి లేచనంచు, పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చెదా, మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చెదా. యేసు ప్రభు ఈ లోకం నుంచి ఆరోహణం అవ్వకముందు శిష్యులకి చెప్పిన మాట, మీరు వెళ్ళి నా నిమిత్తము సాక్షులై జీవించండి అని చెప్పాడు.
మరి మనమందరం కూడా ఆ విధంగా ఉంటున్నామా లేదా, మనం సాక్షి జీవితం జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఎందుకంటే సాక్షులుగా ఉండడం మన మన బాధ్యత, దేవుడిచ్చిన ఆజ్ఞ, దేవుడిచ్చిన ఆదేశం. కాబట్టి తప్పనిసరిగా మనం ఆ విధంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఆ విధంగా ఉంటున్నాము అని మనం అనుకుంటుండొచ్చు, కానీ కొన్నిసార్లు ఉండకపోవచ్చు కూడా. మనం అందరం రక్షణ పొందాము, మనం చాలా మంచి వాళ్ళము, రో ప్రతి సండే తప్పకుండా ఆరాధనకి వెళ్తున్నాము, మందిరానికి వెళ్తున్నాము, మరి మేమేం తప్పు చేయట్లేదు కదా, మేము చక్కగా దేవుని మార్గంలోనే నడుస్తున్నాము అని అనుకోవచ్చు. కానీ మనలో ఉన్న లోపాలు మనకు తెలియదు. మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం బైబిల్ ఆధారితంగా పరీక్షించుకుంటూ ఉండాలి. మనలో మార్పు వచ్చింది, మనం దేవుని బిడ్డలము అని రుజువు చేయడానికి మనం సాక్ష్యం చెప్తుంటే మన సాక్ష్యం నిజమా కాదా అని తెలియాలి అంటే మన సాక్ష్య జీవితం ఎలా ఉండాలి అనేది కూడా మనం ఆలోచించాలి కదా. మనం కేవలం యేసుప్రభుని నమ్ముకున్నాము అంటే సరిపోదు. మన జీవితంలో వచ్చిన మార్పులు ఇతరులకు కనపడాలి. ఆ మార్పులు ఏంటి, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి అని అంటే ఫస్ట్ మన విశ్వాసం చూస్తారు. విశ్వాసం ఎలా ఉండాలి? మనమందరం విశ్వాసం అని పేరు కదా. విశ్వాసులకు విశ్వాసం లేకుంటే ఎలా ఉంటుంది? ఒక ప్రార్థన లేని జీవితము, వెన్నెముక లేని జీవితం లాగా ఉంటుంది. మరి విశ్వాసము అంటే మనలో బైబిల్ ప్రకారం జీవించడము ఉందా లేదా, వీళ్ళు నిజంగా విశ్వసిస్తున్నారా లేదా, బైబిల్లో ఉన్న వాగ్దానాలు నిజమని నమ్ముతున్నారా లేదా అని ఇట్లాంటివన్నీ గమనిస్తుంటారండి. మనం అనుకుంటాం మనల్ని ఎవరు చూడట్లేదు అని. మన విశ్వాసం ఎంత లోతైందో మన కష్టాలు వచ్చినప్పుడు బాగా తెలుస్తాయి. ఏదైనా మన దాకా వచ్చేంత వరకు బయట అందరికి చెప్పడానికి బాగానే ఉంటది. మీరు చాలా ధైర్యంగా ఉండాలి, దేవుడు భయపడొద్దని చెప్పాడు, మనం జాగ్రత్తగా ఉండాలి అని అట్లా చెప్పడం సులభమే. కానీ మన దాకా వచ్చేసరికి మనం అంత ధైర్యంగా ఉండగలుగుతున్నామా? మనం దేవుడిచ్చిన వాగ్దానాలు నమ్ముతున్నామా? మనము దేవుని వాక్య ప్రకారం జీవిస్తున్నామా? మనకు దేవుడిచ్చిన వాగ్దానాలు మన జీవితంలో అన్వయించుకుంటున్నామా లేదా? ఇలాంటివన్నీ మనము ఆలోచించుకోవాలి. ఇతరులు మన నుంచి చూస్తారు. రెండవది నిరీక్షణ. నిరీక్షణ మనం కలిగి ఉన్నామా లేదా? మనకు దేవుడిచ్చిన గొప్ప నిరీక్షణ ఏంటి? పునరుద్ధానం అవుతాం, చనిపోయి తిరిగి లేస్తాం, రెండవ మరణం మనకు లేదు, యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు తీర్పులోకి రారు, రెండవ రాకడప్పుడు ఫస్ట్ సంఘం ఎత్తబడుతుంది, ర్యాప్చర్ అవుతాము, మధ్యాకాశంలో దేవుడి దగ్గర మనం బహుమతులు అందుకుంటాము. ఇట్లాంటివన్నీ మన నిరీక్షణ. నిజంగా ఆ నిరీక్షణ మనకుంటే, మన ఇళ్లలో ఎవరైనా చనిపోతూ ఉంటారు, చనిపోయినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారని దిగులైతే ఉంటుంది తప్పనిసరిగా, ఏడవద్దని నేను అంటలేదు. కానీ ఇంకా అదే పనిగా రోజుల తరబడి, వారాల తరబడి, నెలల తరబడి అట్లా ఏడుస్తూ ఉంటే మనం ఏమి సాక్ష్యం ఇస్తున్నాము? మా దేవుడు గొప్పవాడు కాదు, మాకు నిరీక్షణ లేదు అన్నట్లే కదా. మనం ఎట్లా ఉండాలి అంటే, మా వాళ్ళు దూరం వెళ్ళిపోయారు, మళ్ళీ మేము పోతాం కలవడానికి అన్నట్లుగా ఉండాలి. అది నిరీక్షణ అంటే. ఇప్పుడు మనం చిన్నపిల్లల్ని మంచి చదువుల కోసం కొన్నిసార్లు హాస్టల్స్లో ఇస్తూ ఉంటాం. వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు చాలా బాధేస్తుంది. వాళ్ళు ఎక్కడుంటారో, ఎట్లుంటారో, ఎవరు చూసుకుంటారో, సరిగ్గా తింటారో లేదో, ఇట్లాంటివన్నీ ఆలోచనలు ఉంటాయి. కానీ వాళ్ళ మంచి దానిల కోసమే పంపిస్తున్నాం కదా అన్న ఆలోచనతో సంతోషమవుతుంది. మళ్ళీ వాళ్ళని కలిసినప్పుడు సంతోషపడతాం. అదేవిధంగా చనిపోయిన వాళ్ళు రక్షణలో ఉండి చనిపోతే తప్పనిసరిగా వాళ్ళు పరలోకానికి వెళ్ళిపోతారు. ఇక్కడి కంటే చాలా 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 బెటర్ వరల్డ్ కదా అది. మరి అట్లాంటప్పుడు మనం దిగులు పడకూడదు ఎక్కువ. అంటే రోజు ఉండే వాళ్ళు, ముఖ్యంగా భార్య భర్తలు అయితే ఒక ఒక పార్ట్నర్ వెళ్ళిపోతే తప్పనిసరిగా ఏడుస్తూ ఉంటారు. సిబ్లింగ్స్ చనిపోతే కూడా అట్లాగే అనిపిస్తుంది. కానీ మనకు నిరీక్షణ ఉండాలి. నిరీక్షణ ఉంది అని ఇతరులు తెలుసుకోవాలి. మూడవది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రేమ. ప్రేమ మనలో ఉందా లేదా? దేవుని బిడ్డలమంటారు, వీళ్ళకి ప్రేమ లేదు, ఏం లేదు, కొట్లాడుతూనే ఉంటారు, ఎప్పుడు గొడవలే, ఇట్లాంటివన్నీ మన గురించి ఎవరు అనకూడదు. అక్కడే మంచి సాక్ష్యం దొరుకుతుంది మనకు. సాక్ష్య జీవితంలో ఉండాలి మనం. అందరినీ ప్రేమిస్తున్నామా? యేసు ప్రభు చెప్పిన రెండు ఆజ్ఞలు, నీ దేవుడైన యెహోవాను పూర్ణ మనసుతో ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. మరి ఇవన్నీ మనం చేస్తున్నామా అనేది మనం ఆలోచించుకోవాలి. తర్వాత ఆనందం.
ప్రభువునందు ఆనందించుటి ఎల్లవేళ ఆనందించుటి అని ఆ, పౌలు చెప్పాడు కదా. మరి మనం నిజంగా ఆనందిస్తున్నామా? మన నోట్లో నవ్వు చూసి ఇతరులు అనుకుంటారంటే ఏహో దేవుడు వీళ్ళ జీవితంలో గొప్ప కార్యాలు చేశాడు అని కీర్తనకారుడు రాస్తాడు. మరి అటువంటి ఆనందం మనలో చూడాలి అందరూ. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, ఒకసారి మెన్షన్ చేస్తాను. ఇదే ఆనందం కోసము 100 ఏళ్ల కిందట మా తాతగారు యేసు ప్రభు మార్గంలోకి వచ్చాడు, వైఎస్ వెంకటరెడ్డి. ఆయన ఆ, చాలా ఆ, ధనవంతుడే, కానీ ఎప్పుడు ఫ్యాక్షనిజం ఎక్కువ ఉండేది ఆ ఊర్లలో. బయట ఇంటి నుంచి బయటకు వెళ్తే తిరిగి వస్తాడో లేదో అనే భయం అట్లా ఉండేది అనమాట. అటువంటి సమయంలో కొంతమంది పాస్టర్లను చూసి వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారు, వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కానీ ఎంతో ఆనందం, ఎందుకంటే ప్రభువునందు ఆనందిస్తున్నారు. ఆ ఆనందం నాకు కావాలి అని చెప్పి యేసు ప్రభు మార్గంలోకి వచ్చాడు. నేను కూడా 17 సంవత్సరాల కిందట యేసు ప్రభుని నమ్ముకున్నాను. అప్పటి నుంచి వెనుకకు తిరిగి చూడకుండా యేసు ప్రభువులోనే నడుస్తున్నాను. మరి అంతకుముందు విధవరాలిగా 20 ఏళ్ళు నేను ఇంట్లో నుంచి బయటకు రాలేదు. అప్పుడు అప్పుడు లేని ఆనందము తర్వాత యేసు ప్రభుని నమ్ముకొని సువార్థికురాలుగా అయిన తర్వాత ఎప్పుడూ ఆనందంగానే ఉంటూ ఉన్నాను. దాన్ని బట్టి దేవునికి వందనాలు. మరి అటువంటి ఆనందం మనలో అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. తర్వాత విధేయత అనేది కూడా క్రైస్తవులకు అందరికీ తప్పనిసరి. విధేయత తప్పనిసరిగా మనలో ఉండాలి. మన తగ్గింపు స్వభావము, విధేయత, దేవుడు చెప్పిన ఆజ్ఞలు పాటించాలి, పెద్దలు చెప్పిన మాటలు పాటించాలి, పాస్టర్లు మన సంఘ పెద్దలు వీళ్ళు చెప్పిన మాటలు మనం పాటించాలి. మనము ఒకవేళ ఉద్యోగస్తులమైతే మన అధికారులు చెడ్డవాళ్ళైనా సరే వాళ్ళకు ఒబీడియంట్గా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. మరి భార్యలు భర్తలకు విధేయులై ఉండాలి, తల్లిదండ్రులకు పిల్లలు విధేయులై ఉండాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. బైబిల్ ప్రకారం మనం జీవిస్తూ ఉంటే మంచి సాక్షి జీవితం ఉంటుంది మనకు. తర్వాత ఫలము మన జీవితంలో ఫలం, ఆత్మ ఫలాలన్నీ మనకు చెప్పబడి ఉన్నాయి కదా. మరి గల్తీ పత్రికలో మీరు చదివితే అన్ని తెలుస్తాయి. మరి ఆ ఫలం మనలో కనపడుతుందా? ప్రేమ, విశ్వాసము, దీర్ఘశాంతము, ఇవన్నీ చెప్పబడి ఉన్నాయి కదా. మరి అవి మనలో ఉన్నాయా లేదా అని మనల్ని గమనిస్తూ ఉంటారండి. అందుకని దయచేసి మనం ఫలించకపోతే మత్తయి 3లో బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడు? గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉన్నది, ఫలించకపోతే కొట్టివేయబడతారు, నరకంలో వేయబడతారు అని చెప్పినాడు. మన జీవితము రక్షణ మార్గంలోకి వచ్చిన తర్వాత మనం ఫలించాలి. ఫలం ఎప్పుడు చెట్టే తినదండి, ఇతరుల కోసమే ఫలిస్తుంది. మరి ఆ పండ్లు మనలో ఉన్న క్యారెక్టర్స్ ఇతరులకు మేలు చేసేవిగా ఉండాలి. మనం ఫలించడము అంటే ఇతరులకు ఉపయోగకరంగా ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది దైవ సేవకులు చెప్తూ ఉంటారు, నేను దేవుని చాలా ఆశీర్వదించబడ్డాను, ఒక సైకిల్లో తిరిగేవాడిని, ఇప్పుడు బెంజ్ కార్లు ఉన్నాయి అని. అది కాదండి ఫలించడం అంటే. నువ్వు ఫలించే కొద్దీ ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. అది నేర్చుకోవాలి మనం. అవి జరుగుతున్నాయా లేదా అని చెప్పి అందరూ మనల్ని చూస్తూ ఉంటారు. అయితే ఈరోజు నా టాపిక్ ఏంటంటే మనలో నిజంగా మార్పు వచ్చింది అనే దానికి రుజువులు. మనల్ని మనం పరీక్షించుకోవడానికి ఇది పనికొస్తుంది. ఈ మధ్య ఒక బుక్ చదువుతున్నప్పుడు వుడ్రో క్రోల్ అంటారు ఆయన్ని, బ్యాక్ టు ద బైబిల్ దాంట్లో ఆయన స్థాపించినాడు అనమాట. ఆయన రచయిత ఎప్పుడు జీవించే ఉన్నాడు. ఆయన ఇచ్చిన రుజువులు కొన్ని మీకు చెప్తాను. యోహాను రాసిన మొదటి పత్రికలో 20 రుజువులు ఉన్నాయి. మీరు దయచేసి బైబిల్ తీసి పెట్టుకోండి, నోట్ చేసుకుంటే మీకు తర్వాత చదువుకోవచ్చు. మొదటి యోహానులో 5 అధ్యాయాలే ఉన్నాయి. 5 అధ్యాయాలలో నేను 20 రుజువులు చూపిస్తాను మీకు. ఆ రుజువులన్నీ మనలో ఉన్నాయా లేదా అని మనం నోట్ చేసుకోవాలి. మనము పరీక్షించుకుంటూ ఉండాలి. పరీక్షించుకున్నప్పుడు మనలో ఒకవేళ లేకపోతే మనము డెవలప్ చేసుకోవాలి, అది మన బాధ్యత. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా వినండి. మొదటిది, ప్రభువు వెలుగులో నడవాలి. మొదటి యోహాను మొదటి అధ్యాయము 7వ వచనం. ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనలో మార్పు వచ్చిందని అందరు గమనిస్తారు.
వెలుగులో నడవడం అంటే ఏంటి? యేసుక్రీస్తు లోకానికి వెలుగుగా వచ్చాడు. పాపం అనే చీకట్లో ఉన్న వారికి నిరీక్షణ కలిగించి వెలుగులోకి నడిపించడానికి వచ్చాడు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో ఏం చెప్పాడు? నేను లోకానికి వెలుగై ఉన్నాను, మీరు కూడా లోకానికి వెలుగై ఉన్నారు అని చెప్పాడు. మరి పాపం అనే చీకట్లో మగ్గుతున్న ప్రతి ఒక్కరిని కూడా యేసుప్రభు మార్గంలోకి, యేసుప్రభు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత మనకుంది. అంతేకాకుండా మనం వెలుగులో నడుస్తూ ఉంటే మనలో ఉన్న దోషాలన్నీ కనపడతాయి. బయట వాళ్ళకి కనపడకపోయినా ప్రభువుకైతే కనపడుతుంది కదా. ఆయన హృదయ అంతరంగంలో నుంచి చూసేవాడు. ఆయనకు మనల్ని మనం అప్పచెప్పుకున్నట్టు, నాలో ఉన్న దోషమంతా తీసివేయి, నన్ను కడిగే అని చెప్పి దేవుడికి మనల్ని మనం సమర్పించుకున్నట్టు, మనము దేవుని వెలుగులో నడిచినప్పుడు ఆయన మనలను పరీక్షించుటకు అనుమతించినట్లుగా అవుతుంది. ప్లీజ్ క్లెన్స్ మీ అని చెప్పి దావీదు చెప్పినట్లు మనం కూడా చెప్తామన్నమాట. ఆయన నుండి దాచలేని పాపాలని తొలగించుటకు మనలను మనం అప్పచెప్పుకుంటాం. దేవుని వెలుగులో నడవాలి అంటే అసలు ఆ దేవుని వెలుగు ఎక్కడుందో మనం ముందు తెలుసుకోవాలి. లోకమంతా ఆయన వెలుగే, కానీ మనకు కావాల్సిన ఆత్మీయ వెలుగు ఎక్కడుంది అంటే బైబిల్లో ఉంది. నీ దగ్గర బైబిల్ ఉంటే తప్పనిసరిగా నీ దగ్గర దేవుని వెలుగు ఉన్నట్లే. కీర్తన 119, 105లో ఏం చెప్పబడి ఉంది? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది అని చెప్పి రాయబడింది. వాక్య ప్రకారం నడవడమే దేవుని వెలుగులో నడుచుట. సో ఫస్ట్ పాయింట్ ఏంటి? దేవుని వెలుగులో నడుచుట. రెండవది, దేవునితోనూ ఆయన కుటుంబంతోనూ సహవాసం కలిగి ఉండాలి. దేవుని కుటుంబం ఏది? సంఘం అంతా దేవుని కుటుంబమే. మరి ఆయన కుటుంబంతో సహవాసం కలిగి ఉండాలి. మనము చాలా మటుకు ఉద్యోగస్తులు కానీ, ఎక్కువగా సొసైటీలో తిరిగే వాళ్ళు కానీ బయట ప్రపంచంతో ఎక్కువ సంబంధం కలిగి ఉంటారు. కానీ బర్డ్స్ ఆఫ్ ద సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అన్నట్టుగా ఇహలోక పరంగా ఉండే వాళ్ళతో ఎక్కువగా తిరుగుతుంటే అవే అలవాట్లు వస్తాయి. ఒక సామెత ఉంది కదా, 6 నెలలు కలిసి ఉంటే వాళ్ళు వీళ్ళు అవుతారు అని. అటువంటి పరిస్థితి మనకు రాకూడదు. కీర్తన 1వ అధ్యాయంలోనే ఉంది కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు చోట కూర్చుండద్దు అని. మరి ఈ విధంగా చెప్పబడి ఉంది కాబట్టి మనము దేవుని మనుషులతో, సంఘంతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అది కూడా 1వ అధ్యాయము 7లోనే కనిపిస్తుంది. ఆయన వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసం కలవారమై యుద్ధము. అప్పుడు మనం యేసు ప్రభు రక్తం ద్వారా పవిత్రపరచబడతాము అని వ్రాయబడి ఉంది. దీని అర్థం ఏంటంటే, మనకు తెలిసిన ప్రతి క్రైస్తవునితో ఆత్మీయ స్నేహితులుగా మారాలని కాదు, కానీ మన ఆత్మీయ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడిపితే ఆత్మీయంగా ఎదుగుతాం. సహవాసం అనే పదము కొయనోనియా అనే గ్రీక్ పదం నుండి వచ్చింది. దీని అర్థం ఏంటంటే కలిసి పంచుకోవడం. నిజమైన విశ్వాసులు కలిసి సహవాసం చేస్తూ ఉన్నప్పుడు కుటుంబాల్లోని సమస్యలు చెప్పుకోవడము, ఒకరికొకరు ఇంకొకరి కోసం ప్రార్థన చేయడము. ఇప్పుడు మీరు అందరు చేస్తున్నారు కదా, ఉదయాన్నే లేచి అందరి కోసం ప్రార్థన చేస్తారు. అది ఎందుకని? మీరు సహవాసంలో ఉన్నారు కాబట్టి, దేవునితో సహవాసం చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా జరుగుతూ ఉంది. అవసరతలో ఉన్న వారికి అందరూ కలిసి సహాయపడటం అలాంటివి జరుగుతాయి. దీనివల్ల ప్రభు మహింపరచబడతాడు. మన చుట్టూ ఉన్న వారికి పరలోకం ఎలా ఉంటుందో రుచి చూపించగలం. మనలోని మార్పుకు ఇది రుజువు. సహవాసం చేయడం చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా సంఘాలకు వెళ్ళడము, తర్వాత విందు అంటే కొంతమంది స్నాక్స్ అయ్యి తీసుకుంటూ సహవాసం చేస్తారు, కాఫీ తీసుకుంటారు. మా చర్చిలో అయితే కాఫీ స్నాక్స్ ఇస్తారు. మరి అవి తీసుకుంటూ ఉన్నప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకరి సమస్యలు ఒకరికి చెప్పుకోవడము, నా కోసం ప్రార్థన చేయ అని అడగడము, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. అది చాలా ఇంపార్టెంట్. మనం అలాగ చేస్తున్నాము అంటే మనలో మార్పు వచ్చింది అని చెప్పడం అనమాట. మరి మూడవది ఏంటంటే, మన స్వంత పాప స్వభావం గురించి మనకు సరైన అవగాహన వస్తుంది. మనం ఏ తప్పు చేయట్లేదు అని అనుకుంటాం, మార్పు చెందిన తర్వాత మనలో ఏమేమి కొరవలు ఉన్నాయో అవన్నీ మనకు తెలుస్తాయి. మనలో ఏ కొదువులు ఉన్నాయో ఆయన తీరుస్తాడు. అందుకనే అవి గుర్తించడానికి మనకు అవకాశం ఉంటుంది. 1వ అధ్యాయము 8, 10 అంటే నేను అన్ని వచనాలు చదవట్లేదండి, మీరు 5 అధ్యాయాలే కాబట్టి వీలైతే ఈరోజు చదవండి ఒకసారి యోహాన్ పత్రిక, 1 యోహాన్ 5,
అధ్యాయాలు చదివితే మీకు నేను చెప్పినవన్నీ మళ్ళీ గుర్తొస్తాయి, అవి మనసులో స్థిరపడిపోతాయి. 8వ వచనము 10వ వచనం. మనం పాపం లేని వారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందాము, మరియు మనలో సత్యం ఉండదు. మనము ఎప్పుడు కూడా మేమేం పాపం చేయట్లేదు మనం అనుకుంటాము. పెద్ద పెద్ద పాపాలు లైక్ దొంగతనము, లేకపోతే డిబాషరీ, ఇట్లాంటివన్నీ చేస్తేనే తప్పు అనుకుంటాం. కానీ అది కాదండి. చిన్న తప్పులు, అబద్ధం చెప్పడము, లేకపోతే ఇతరుల పట్ల అన్యాయం చేయాలన్న ఆలోచన రావడము, లేకపోతే చిన్న చిన్న అబద్ధాలు చెప్పడము, ఇట్లాంటివన్నీ పాపాలే. మరి పాపం చేయకుండా మనం ఉన్నామా? లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు అని యోహాను ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు. మనము పరిశుద్ధుడైన దేవునితో సంబంధం కలిగి ఉండడం వల్ల మన మన అపవిత్రత మనకు తెలుస్తోంది. పరిపూర్ణతకు చాలా దూరంలో ఉన్నామనే సత్యం తెలుస్తోంది. మనలో నిజమైన మార్పు వచ్చి ఉంటే చుట్టూ జరుగుతున్న అనైతికతను అసహించుకుంటాం. అంటే చాలా మంది ఏమవుతుందంటే అసహించుకునే బదులు కాంప్రమైజ్ అయిపోతున్నారు. మన ఏముందిలే, నార్మలే కదా తప్పులు చేయడము అన్నట్లుగా ఫీల్ అయిపోతుంటాం. కానీ మనం చేసిన ఒక్కొక్క తప్పు దేవుడికి ఎంత బాధ కలిగిస్తుందో మనం ఆలోచించాలి. మళ్ళొకసారి ఇంకొకసారి సిలువ వేసినట్టు అని హెబ్రీ పత్రికలో చెప్తారు. మరి ఆ పరిస్థితి రాకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనలను పదే పదే పాపం గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మ సాయం లేకుండా మనంతటా మనం పాపాన్ని వదిలించుకోలేము అనే ఆలోచన కలిగితే అది మార్పుకు గొప్ప రుజువు. మనకు పరిశుద్ధాత్ముడు కావాలి. ఆయన ద్వారానే మనం నడిపించబడుతున్నాం. ఆయన ద్వారానే మన పాప ఒప్పుకోలు జరుగుతుంది. మనం జాగ్రత్తగా ఉండాలి, ఆయన స్వరం వినాలి అనే ఆలోచనలు మనకు కలుగుతున్నాయి అంటే అది మనం మార్పుకు రుజువు. 4వది, దేవుని ఆజ్ఞలు మనస్ఫూర్తిగా గైకుంటాం. 2వ అధ్యాయము 3వ వచనము 5వ వచనం. దేవుని ఆజ్ఞలు మనస్ఫూర్తిగా గైకుంటాం అంటే ఇష్టానుసారంగా. మనం ఆయన ఆజ్ఞలు గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. ఆయన వాక్యం ఇష్టంగా పాటించే వానిలో దేవుని ప్రేమ పరిపూర్ణమవుతుంది. మనము అన్ని ఆజ్ఞలు పాటించలేకపోయినా రక్షణ పొందిన వ్యక్తి దేవుని వాక్యానికి అనుగుణంగా నడవాలని ఇష్టపడతాడు. ఎప్పుడైనా తప్పు చేస్తే వెంటనే గుర్తించి పాపం ఒప్పుకొని దేవుని క్షమాపణ పొందుతాడు. అప్పటి నుండి రెండంతలుగా ఆయన ఆజ్ఞలు పాటించి విధేయత చూపాలని కోరుకుంటాడు. మనము మామూలుగా తప్పులు చేస్తూ ఉంటాము, సారీ దేవా అని చెప్తూ ఉంటాము, కానీ మళ్ళీ తిరిగి చేస్తూ ఉంటాం. అయితే నిజంగా రక్షణ పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే తప్పులు చేసినప్పుడు క్షమాపణ పొందిన తర్వాత తిరిగి ఆ తప్పు చేయకుండా ఉండడమే కాకుండా రెండంతలుగా ఆయన మాటలు విందాము అన్న ఆలోచన కలిగి ఉంటారు. 5వది, లోకంలో ఉన్న వాటిని నేను ప్రేమించటం మానేస్తాం. 2వ అధ్యాయం 15వ వచనం. దీని అర్థము దేవుడు సృష్టించిన సృష్టిని ద్వేషించాలని అట్లా కాదండి. దేవుడు ఏర్పరిచిన సంబంధాలను ద్వేషించమని కాదు. మన ఇంటి కుటుంబ సభ్యులను కానీ, స్నేహితులను కానీ, బంధువులను కానీ వీళ్ళని ద్వేషించమని చెప్పటం లేదు దేవుడు. తర్వాత వచనంలో అర్థమవుతుంది. శరీరాశ, ఈ లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుటంబం. అవి వదిలివేయడానికి ప్రయత్నించాలి. అది మనం ఆటోమేటిక్గా చేస్తాం ఎప్పుడైతే మనం రక్షణ పొందామో అప్పుడు. వాటి వల్ల నాశనానికి కొనుక్కోబడతాం. మార్కు 8:36లో ప్రభువు చెప్పినట్లు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుని ఎడల వానికి ఏమి ప్రయోజనము? ఈ మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. మార్కు 8:36లో ఉంది. ఒక ధనవంతుడు వచ్చి నాకు నేను ఎట్లా పరలోకానికి వెళ్ళాలి అంటే నీ ఆస్తి అమ్మేసి పేదలకి ఇవ్వు అంటే వాడు వెళ్ళిపోతాడు. అప్పుడు దేవుడు యేసు ప్రభు అంటాడు, ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకున్నట వానికి ఏమి ప్రయోజనం? కొంతమంది ఎక్కువ సంపాదించుకుంటూ గోడౌన్స్ కట్టుకుంటూ ఉంటారు. అది కాదు కావాల్సింది. మనము మన సంపదనంతా పరలోకంలో దాచిపెట్టుకోవాలి. అట్లాంటివన్నీ యేసు ప్రభు చెప్పాడండి. కొండ మీద ప్రసంగం మీరు చదవండి. మత్తయి 5, 6, 7 అధ్యాయాలు మీరు చదువుతూ ఉంటే అప్పుడప్పుడు నెలకోసారన్నా చదవండి.
చదివితే మీకు అర్థమవుతుంది. పరలోక రాజ్యానికి పోవాలంటే నీతి కావాలి. నీతి ఎలా వస్తుంది అనేది యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. వాళ్ళ మందిర పెద్దలు, పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళకంటే ఎక్కువ నీతి ఉంటేనే మీరు పరలోకానికి వెళ్తారని కూడా చెప్పాడు ఆయన. మరి మారు మనసులోని మార్పు అందరికీ కొట్టొచ్చినట్లు కనపడేది ఈ అంశమే. మనం ఎప్పుడైతే శరీరాశ, నేత్రాశ, జీవప్రంభం వదిలేస్తామో అది కాన్స్పిక్యూస్ గా అందరికి కనపడుతుంది. కాబట్టి ఆ పరిస్థితికి మనం రావాలి. ఆ మార్పు మనలో చూడాలి అందరూ. 6వది, నీతి కార్యములు చేయుటకు ప్రయత్నిస్తాం. 2వ అధ్యాయము 29వ వచనం. ఆయన నీతిమంతుడని నువ్వు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుదురు. యేసు ప్రభు న్యాయము, నీతి పాటించాలని చెప్పాడు. వేషధారణ గురించి పరిసయ్యులతో మాట్లాడుతూ మత్తయి 23లో 24లో అక్కడ కనపడుతుంది. 23లో వేషధారులారా మీరు పుదీనాలోను కొత్తిమీరలోను 10వ వంతు ఇస్తారు, కానీ అసలు నీతి న్యాయం పాటించడం లేదు అని వాళ్ళని తిట్టడం మనం చూస్తాం. అందుకని ప్రతి ఒక్కరూ నీతి కలిగి ఉండాలి అని ఆయన ఆశిస్తున్నాడు. మనం కూడా నీతిగా ఉండాలి. నీతిగా జీవించడం అంటే ఏంటంటే దేవుని ఆత్మీయ నైతిక సిద్ధాంతాల ప్రకారం జీవించుట. ఇంగ్లీష్లో రైచియస్నెస్ అంటారు కదా, టు బీ రైట్ విత్ గాడ్. దేవుని దృష్టిలో మనం అన్ని మంచిగా ఉండేటట్టు అని అర్థం. అవన్నీ మనకు దేవుని వాక్యం ద్వారా ప్రత్యక్షపరచబడ్డాయి. రక్షణ లేని వారు న్యాయం గురించి మాట్లాడతారు, పోరాడతారు. చాలా మంది మనం మంచోళ్ళని చూస్తున్నాం లోకంలో. అయితే యేసు ప్రభువుని ఎరుగని వారు న్యాయంగా ప్రవర్తిస్తారు, అన్యాయం సహించరు. అంత బాగానే ఉంది, కానీ నీతి కార్యాలు చేయట్లేదు. నీతి అంటే ఏంటి? నీతికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు వాళ్ళు. దేవుని మహాకృప వల్ల మనకు రక్షణ పొందిన తర్వాత యేసు ప్రభు మనం పాపాలని కడిగేసి నీతి వస్త్రం ధరింపజేస్తూ ఉన్నాడు. ఆ నీతి వస్త్రము యేసు ప్రభుని ఎరుగని వాళ్ళకు ఉండదు. వాళ్ళకి న్యాయం అయితే ఉంది, మంచితనం అయితే ఉంది, కానీ నీతి వస్త్రం లేదు. మన నీతి దేవుని ఎదుట మురిగుడ్డలు లాంటిది. అది తీసి పడేసి యేసు ప్రభు ఇచ్చిన నీతి వస్త్రాన్ని ధరించాలి. అప్పుడు మనం నీతి కార్యాలు చేస్తూ ఉంటాం. దేవుని మహాకృప వల్ల మనకు మాదిరి చూపించడానికి యేసుప్రభు ఈ లోకానికి శరీరం దారిగా వచ్చినప్పుడు శత్రువులు కూడా ఆయన నీతిమంతులను ఒప్పుకున్నారు. మీరు వార్తల్లో చాలాసార్లు చదివి ఉంటారు. శత్రువులు కూడా ఆయన నీతిమంతుడని చెప్పారు. లూకాసు వార్త 23వ అధ్యాయంలో అయితే 7 సార్లు ఆయన నీతిమంతుడు అనే మాట వినిపిస్తుంది శత్రువుల నోటి నుండి. మరి అంత ఆయన సంపూర్ణ మానవుడుగానే ఈ లోకానికి వచ్చాడు కదా. ఆయన 33.5 సంవత్సరాలు నీతిమంతుడిగా జీవించినప్పుడు అన్ని శ్రమలు ఎదుర్కొని కూడా ఆయన నీతిమంతుడిగా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉండలేము? ఆయన మాదిరి చూపించి వెళ్ళాడు కదా. అది మనం గమనించి నీతి గల వాళ్ళగా ఉండాలి మనం. ఆయన అదే మన నుంచి కోరుకుంటూ ఉన్నాడు. ఆయనను పోలి నడుచుకుంటూ క్రీస్తు సారూప్యంలోనికి మారాలి. ఇతరులు మనలోని మార్పు గమనించాలి. మనం నీతిమంతులుగా ఉన్నాము అని ఇతరులు గమనించాలి. 7వది, ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూసే వారంగా ఉండాలి. 3వ అధ్యాయము 2వ వచనం. 2వ రాకడ కొరకు ఎదురు చూస్తూ ప్రభు ఎదుట నిలుచుటకు యోగ్యత సంపాదించుకోవాలి. ఆయనను పోలి ఉండాలని ఆశ కలిగి ఉండాలి. మనము ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. నేను ఈరోజు ఒక టాపిక్ డైలీ డివోషన్లో తయారు చేసుకుంటున్నప్పుడు చూశాను. నాకు వచ్చిన థాట్, భయం నుంచి ఆపేక్షకు మనుషులు ఎలా వెళ్ళారు. ఫస్ట్ ఆదికాండంలో భయం వస్తుంది. పాపం చేసినప్పుడు ఆదాం ఏం చేస్తాడు? భయపడి ఎక్కడున్నావు అంటే నేను దాక్కున్నాను, నేను నేకెడ్గా ఉన్నానని చెప్తాడు కదా. పాపం చేశాడు కాబట్టి భయపడి దాక్కున్నాడు. అది భయం. కానీ ఆ భయము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 20వ వచనంలో చదివితే ప్రభువా రమ్ము అనే దగ్గరికి ఆపేక్ష, ఆయన రావడానికి ఎదురు చూస్తున్నాడు అనమాట. పరిశుద్ధులు ఆయన రావడానికి ఎదురు చూస్తారు. భయం నుండి ఆపేక్షకు మనం పాపం అనే భయం నుంచి బయటకు వచ్చి దేవుడు ఎప్పుడొస్తాడా, యేసుప్రభు ఎప్పుడొస్తాడా 2వ రాకడలో అని ఎదురు చూసే వారంగా తయారవుతాం. అది మనకు ఒక గుర్తు అనమాట.
ఆయన రాకడ కోసం ఎదురు చూడాలి అంటే ఆయన దగ్గర ఎదుట నిలవడానికి యోగ్యత సంపాదించుకోవాలి. ఆయనను పోలి ఉండాలనే ఆశ కలిగి ఉండాలి. 8వది మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. 3వ అధ్యాయం 3వ వచనం. పవిత్రత లేకుంటే దేవుణ్ణి చూడలేం. కాబట్టి అది కంపల్సరీ. పవిత్రంగా ఉండుట తప్పనిసరి. అనుదినం ఏదో ఒకటి చిన్నదో పెద్దదో పాపం చేస్తూనే ఉంటాం. ఎప్పటికప్పుడు పాపపు ఒప్పుకోలు, పశ్చాత్తాపము, క్షమాపణ ఇవన్నీ కూడా పొందుతూ ఉండాలి. పశ్చాత్తాపము పొందుతూ యేసు ప్రభు దగ్గరకు వెళ్ళినప్పుడు మనం క్షమాపణ పొందుకుంటాం. ఇవన్నీ కూడా అనుదినం జరుగుతూ ఉన్నప్పుడు ఈ శాంక్టిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. రక్షణలో 2వ అంశం అది. రక్షణలో ఫస్ట్ జస్టిఫికేషన్, పాపపు శక్తి నుండి, పాపపు శిక్ష నుండి విడుదల. 2వది పవిత్రత. పవిత్రత అంటే పాపపు ఎప్పుడు మనకు పాపం ఉంటుంది కదా, చుట్టూ మన పాపం ఉంటుంది. పాపపు శక్తి నుంచి విడుదల, శాంక్టిఫికేషన్. అది జరుగుతూ ఉండాలి ప్రతిరోజు, ప్రతి క్షణం. అట్లా జరుగుతుంది. మనల్ని మనం పవిత్రపరచుకోవాలి. ఇప్పుడు సపోజ్ మన నేబర్స్ అన్యులు అయ్యి ఉంటారు, యేసుప్రభుని తెలియని వాళ్ళు. మనము వాళ్ళ పట్ల ఏమైనా తప్పు చేస్తే వెంటనే సారీ చెప్తాం. అది రక్షణ పొందిన ప్రతి ఒక్కరి అలవాటు. అది చూసి వాళ్ళు తెలుసుకుంటారు, ఓ వీళ్ళు మంచి సాక్ష్యం కదా అది. మనము క్షమించలేమే వీళ్ళని, వీళ్ళు ఎంత చక్కగా క్షమిస్తున్నారు అనే అనే ఆలోచన ఎదుటివాడికి కలగాలి. అది మన జీవితంలో ఒక భాగం కావాలి. అప్పుడే మనం పవిత్రపరచబడతాం కదా. మన మనసులో ఏ చేదు, కక్ష ఏం లేకుండా ఉన్నప్పుడే పవిత్రత వస్తుంది. 9వది ఆత్మీయంగా ఎదిగే కొద్దీ పాపం నుండి స్వతంత్రులు అవుతూ ఉంటాం. ఇది చాలా మంచి ఆలోచన అండి. మనము ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదుగుతున్నామో అప్పుడు దేవునికి దగ్గర అవుతూ ఉంటాం. దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు అనుకుందాం, సైతాన్ ఇక్కడ నిలబడి ఉన్నాడు, మనం సైతాన్కి దగ్గరగా ఉన్నాం. కానీ ఆత్మీయంగా ఎదిగే కొద్దీ మనం ఇటువైపు వస్తూ ఉంటాం. ఇప్పుడు యేసు ప్రభుకు దగ్గర అవుతాము, పాపానికి ఆల్మోస్ట్ అంటే ఆటోమేటిక్గా దూరం అయిపోతాం. 2 వాక్య భాగాలు చూడండి. 3వ అధ్యాయము 6 నుంచి 10 వరకు, 5వ అధ్యాయము 18వ వచనం. ఈ 2 వాక్య భాగాలు చదివితే మనకు అర్థమయ్యేది ఏంటంటే, క్రైస్తవ జీవితము కష్టం అండి. యాక్చువల్గా మనం చెప్తాం కానీ అట్లాగే జీవించడం చాలా కష్టం. క్రైస్తవ జీవితము ఒక్కసారి ఒక ఇన్సిడెంట్తో జరిగే సంఘటనతో జరిగే అయిపోవడం కాదు. అది అనుదినం కొనసాగే ప్రయాణం. ఈ లోకంలో ఉన్నంత కాలము పాపపు ఉనికి లేకుండా ఉండదు. ఎల్లవేళ పాపపు ఆలోచనలు, క్రియలు జరుగుతూనే ఉంటాయి. పరిపక్వ క్రైస్తవ్యంలోనికి ఎదుగుతూ ఉన్నప్పుడు మన జీవితం పైన అపవాదికి ఉన్న పట్టు సడలుతూ ఉంటుంది. మనం దేవునికి దగ్గరగా వస్తుంటే అపవాదికి మన మీద పట్టు పోతుంది అనమాట. 1 యోహాను 3:9 దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపం చెయ్యడు, వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు కనుక పాపం చేయజాలడు అని వ్రాయబడింది. ఈ మాటలు నాకు చాలా నచ్చుతాయండి. నిజంగా దేవుణ్ణి నమ్మితే, నిజంగా మనం రక్షణ మార్గంలో ఉంటే పాపం చేయజాలడు అనే మాట చాలా విచిత్రంగా అనిపిస్తుంది. నిజంగా మనం పాపం చేయకుండా ఉండగలమా? ఇంతకు ముందే మనం చదువుకున్నాం, మేము పాపం చేయట్లేదు అంటే మనల్ని మనమే మోసపుచ్చుకున్నట్టు అని. అయితే ఇక్కడ మళ్ళీ వేరుగా ఉంది కదా, పాపం చేయజాలడు అంటున్నారేంటి అంటే, మనం ఎల్లవేళ్ళ దేవుణ్ణి హత్తుకొని ఉంటే పాపం మన జోలికి రాదు అని అర్థం. అంటే మనం రెసిస్ట్ చేయడానికి అపవాదిని ఎట్లా పంపించేయాలా, ఎదిరిస్తే పారిపోతాడు. ఆ స్టేజ్కి మనం వస్తాము అని దీని అర్థం. తర్వాత 10వది ఇతర విశ్వాసుల పట్ల నిజమైన ప్రేమ కలిగి ఉండాలి. 3వ అధ్యాయము 14వ వచనము, 4వ అధ్యాయము 7వ వచనం. మన తోటి విశ్వాసుల ఆలోచనలు, క్రియలు మనకు కొన్నిసార్లు నచ్చకపోవచ్చు, కానీ మనం అందరం ఒకే కుటుంబంలోని వారం. అందరికీ ఒకే తండ్రి, ఒకే గమ్యం ఉంది అని గుర్తించాలి. మనం ప్రజలందరినీ ప్రేమించాలి. మన తోటి క్రైస్తవులు ప్రజలందరినీ, అంటే మనము యూజువల్ గా మనం చెప్పుకునేది ఏంటంటే సంఘంలో వాళ్ళని ప్రేమించాలి, క్రైస్తవులను ప్రేమించాలి అని కాదండి. యేసు ప్రభు అందరికీ తండ్రి. మరి అందరూ కూడా ఆయనను ప్రేమించాలి. అయితే మనము క్రైస్తవులు ఎందుకు స్పెషల్ గా విశ్వాసాలను ప్రేమిస్తాము అంటే, మనము వాళ్ళు కామన్ పాయింట్ ఏంటంటే మనం యేసు ప్రభువును ప్రేమిస్తున్నాం. అందుకనే వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉంటుంది.
ఆ, మరి మనము నిజంగా ప్రేమిస్తున్నాము అంటే ఆ, వారిపై ప్రత్యేకంగా చూసుకుంటాం కాబట్టి మనం వాళ్ళని ప్రేమించాలి. అయితే 11వ పాయింట్లో ఉండేది ఏంటంటే క్రియతోనూ సత్యంతోనూ మీ ప్రేమను వ్యక్తపరచాలి, ఊరికే మాటలతో కాదు. 3వ అధ్యాయము 18, 19. క్రియలు లేని మాటలు వ్యర్థం, విలువలేనివి. యాకోబు ఏమంటాడు? క్రియలు లేని విశ్వాసం మృతము అంటాడు. ఊరికే ప్రేమిస్తున్నాం అని కాదు, క్రియారూపకంగా చూపించాలి. వాళ్ళకి ఏమన్నా అవసరం ఉంటే వాళ్ళకి ఆదుకోవాలి, ప్రార్థన చేయాలి వాళ్ళ కోసం, వాళ్ళతో మంచి మాటలు మాట్లాడాలి, ఆ వీళ్ళనంతా సహాయం చేయాలి. క్రియలు లేని విశ్వాసం మృతము అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు నిజంగా మారుమనసు పొంది ఉంటే తోటి విశ్వాసుల పట్ల మీ ప్రేమను చూపించాలని ఆశపడతాం. కేవలం మాటలతో ఊరుకోకుండా చిన్నవైనా పెద్దవైనా కృపా కనికరములతో కూడిన పనులు చేయాలి. 12వ పాయింట్, మన మనస్సాక్షి మనకు సాక్షిగా ఉంటుంది. అందరికీ మనస్సాక్షి ఉంటుంది కదండి. 3వ అధ్యాయము 21, 22 చదవండి. మనము ఎవరినైనా బాధ పెట్టినప్పుడు దానిని బట్టి మనం బాధపడితే మన మనస్సాక్షి మనల్ని గద్దిస్తున్నట్టు. అర్థమైందండి? మనము కొన్నిసార్లు అనుకోకుండా ఏదైనా గబుక్కున కోప్పడ్డమో తప్పు మాట మాట్లాడటమో చేస్తూ ఉంటాం. చేసినప్పుడు అయ్యో వీళ్ళు బాధపడ్డారే, వీళ్ళని బాధ పెట్టామే అనే బాధ మనకు కలిగినప్పుడు మన మనస్సాక్షి మనకు విరుద్ధంగా చేస్తున్నట్టు. అంటే మనల్ని తప్పులు పడుతుంది అనమాట మనస్సాక్షి. అందరికీ మనస్సాక్షి ఉంటుంది, కానీ మన మనస్సాక్షి, విశ్వాసులమైన మన మనస్సాక్షి యేసుప్రభు రక్తంతో కడగబడినందున తప్ప ఒప్ప అనేది మనకు బాగా తెలుస్తుంది. మన మనస్సాక్షి దేవుని వాక్యంతో వెలిగించబడి పరిశుద్ధాత్మతో నడిపించబడతా ఉంది కాబట్టి మనకి ఈజీగా అర్థమైపోతుంది. 13వది, మనలో పరిశుద్ధాత్మ నివసిస్తున్నాడు అనే నిశ్చయిత మనకు ఉండాలి. రక్షింపబడిన ప్రతి ఒక్కరిలో కూడా ఆయన ఉన్నాడు అని చెప్పి ఎఫ్సి పత్రికలో మనకు కనపడుతుంది. సంచికరువుగా మనకు ఇచ్చిపోయారు యేసు ప్రభు అని. అంటే అడ్వాన్స్, అంటే మనకు పరలోకంలో రాబోయే ఆశీర్వాదాలన్నిటికీ అడ్వాన్స్గా యేసు ప్రభు పరిశుద్ధాత్ముడిని మన దగ్గర ఉంచిపోయాడు అని చెప్పబడి ఉంది. మరి ఆయన మనలో ఉన్నాడు, చివరి వరకు మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. మనకు అన్ని ఒప్పింపజేస్తాడు పాపం చేసినప్పుడు. తర్వాత ఎలాగ నడుచుకోవాలి అని చెప్తాడు. యేసు ప్రభు బోధలన్నీ మనకు అర్థమయ్యేటట్టు వివరిస్తాడు, నడిపిస్తాడు. ఆయన స్వరం వినేది నేర్చుకుంటే చాలు. 3వ అధ్యాయము 24వ వచనము, 4వ అధ్యాయము 13, మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనకు నిత్య జీవం వస్తుందనే వాగ్దానం నెరవేరుతుంది అని చెప్తూ ఉన్నాడు. మీరు మంచిగా ఉండండి, మీకు నిత్య జీవం వస్తుంది. యేసుప్రభుని నమ్ముకోండి, మీకు నిత్య జీవం వస్తుంది అని చెప్పేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. మరి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు, త్రియేక దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి మనం ఇట్లాంటివన్నీ అర్థం చేసుకోవాలి. తర్వాత 14, 4వ అధ్యాయము 6వ వచనంలో ఏది మంచిదో ఏది కాదో మనకు తెలుస్తుంది. పరిశుద్ధాత్ముడు కూడా చెప్తాడు మనకు. మనం దేవుని సంబంధులం కాబట్టి సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనొచ్చు. మనము సత్యవంతుడైన దేవుని బిడ్డలం. మరి సత్యమేదో అబద్ధమేదో మనకు అర్థమయ్యేదానికి దేవుడు వివేచన ఇస్తాడు. ఆ వివేచనతో మనం గుర్తించవచ్చు. అందుకనే మనము ఒకసారి 4, 6 చదువుతాను. మనము దేవుని సంబంధులము, దేవుణ్ణి ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువల్ల మనం సత్య స్వరూపమైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొంచున్నాము. ఇప్పుడు అబద్ధ బోధలు తెలుసుకోవాలి అంటే మనం దేవుని బిడ్డలమై ఉండాలి, మనము ఆయన స్వరం వినే వాళ్ళంగా ఉండాలి. అప్పుడు మనకు తెలుస్తుంది. 15వ పాయింట్, 15వ ఎవిడెన్స్, యేసు దేవుని కుమారుడని ఒప్పుకుంటాం. 4వ అధ్యాయంలో 15వ వచనం, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మనలో దేవుడు ఉన్నాడు అనే విషయం ఇతరులు
గ్రహించాలి అంటే మనలో ప్రేమ ఉండాలి. మనం దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. యేసు దేవుని కుమారుడు అని ఒప్పుకుంటాం. ఈ మధ్యలో వచ్చే అబద్ధ బోధలు నేను ఇంతకు ముందు కూడా మీకు మెన్షన్ చేశాను. దయచేసి జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు అసలు దేవుడే కాదు అని చెప్పే వాళ్ళు కూడా తయారయ్యారు. అది ఎంత తప్పో మనం గ్రహించాలి. యేసు ప్రభు తన సహజ అలవాటు అదే అంటే సహజ గుణం ఏంటి? ఆయన దైవం. ఆ సహజ గుణం వదిలిపెట్టలే ఆయన. అది స్వభావం పోదు. దేవుని స్వభావంతో పాటు మనిషి స్వభావాన్ని కూడా ఆయన అటాచ్ చేసుకున్నాడు అంతే. 100% దేవుడు, 100% మానవుడిగా ఉన్నాడు ఈ లోకంలో ఉన్నప్పుడు. ఆయన దేవుని కుమారుడు అని ఒప్పుకోవాలి. శిష్యులు కూడా చాలా సంవత్సరాలు వాళ్ళకి అర్థం కాలే యేసుప్రభు దేవుని కుమారుడని. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాలే. ఎప్పుడైతే యేసుప్రభు మరణించి 3వ రోజు తిరిగి లేచి పరలోకానికి ఆ టైంలో ఒక 40 days అక్కడ ఉన్నాడు కదా, ఆ టైంలో నమ్మారు వాళ్ళు. అంతకుముందు పేతురు చెప్పాడు ఒకసారి, నన్ను గురించి ఏమనుకుంటున్నారు అంటే, మత్తయి 16లో కనపడుతుంది. నువ్వు దేవుని కుమారుడు అని చెప్పారు అంటే, అది తండ్రి అయిన దేవుడే నీకు రివీల్ చేశాడు అని చెప్పి యేసు ప్రభు కూడా చెప్తాడు. పేతురు చెప్పాడు కదా, మరి అది నమ్ముతున్నాడా? మళ్ళీ తప్పులే చేస్తూ ఉన్నాడు. నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు అని చెప్పాడు, అబద్ధం చెప్పాడు. అయితే పునరుద్ధానుడు అయిన తర్వాత ప్రభువా అని తోమా పిలిచాడు కదా, ముందు అనుమానపడ్డాడు, తర్వాత నా దేవా నా ప్రభువా అన్నాడు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది కంప్లీట్గా దేవుని కుమారుడు అని. మనము బైబిల్ చదువుతున్నాము, మనం రక్షణ మార్గంలో ఉన్నాము, మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి మనకి ఈజీగా అర్థం కావాలి. అయితే అన్ఫార్చునేట్లీ కొంతమంది అర్థం కావట్లేదు. 16వ పాయింట్, యేసే క్రీస్తుని నమ్ముతాం. ఆయనే మన కొరకు వచ్చిన మెస్సయ్యగా గుర్తిస్తాం రక్షణ పొందిన వాళ్ళైతే. 5వ అధ్యాయము 1వ వచనం, యేసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వారిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలంగా పుట్టించు వానిని ప్రేమించును. ఆయనను ప్రేమిస్తామన్నమాట. ఆయనే మన కొరకు వచ్చిన మెస్సయ్యగా గుర్తిస్తాం. యేసు ప్రభు పుట్టినప్పుడు జనన సందర్భంగా పరిశుద్ధాత్మ సాయంతో మరియమ్మ నమ్మింది, ఎలిజబెత్ నమ్మింది. తర్వాత ఆయనను శిశువుగా మందిరానికి తీసుకెళ్ళినప్పుడు సుమయోన్ నమ్మాడు, అన్న అనే ప్రవక్తి నమ్మింది. మరి వీళ్ళందరూ కూడా నమ్మారు కదా, మనం కూడా నమ్మాలి. నమ్ముతాం తప్పనిసరిగా, నమ్మకపోతే మనకి రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? తర్వాత 17వ పాయింట్, లోకమును జయించే విశ్వాసం కలిగి ఉంటాం. 5వ అధ్యాయము 4-5 వచనాలు, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? మరొకసారి చదువుతాను చూడండి. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు మరి ఎవడు? యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్మిన వానికి మాత్రమే విజయం వస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచం రోజు నాశనం వైపు నడుస్తూ ఉంటే మనం ఆ శోధనలు జయించాలి అంటే దేవుని యందు విశ్వాసం పెంచుకోవాలి. విజయం యెహోవాదే అనే సత్యాన్ని నమ్మడమే విజయం ఇస్తుంది. యోహాను 16:33లో యేసు ప్రభు ధైర్యం తెచ్చుకొనిడి, నేను లోకంని జయించి ఉన్నాను అన్నాడు. ఆయనను మనలో కలిగి ఉంటే మనం కూడా లోకాన్ని జయించవచ్చు. అదేం పెద్ద కష్టం కాదు. యేసు ప్రభువుని నమ్ముకుంటే, యేసు ప్రభు మనకు తోడుంటే ఎన్నో అద్భుతాలు చేయగలమండి మనం. నేను రోజు ఏదో ఒక సందర్భంలో అనుభవిస్తూ ఉంటాను. నా అంతటి నేను ఏమి చేయలేను. జిమ్లో నేను ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, నా వయసులో వాళ్ళు జిమ్ చేస్తారు, ఎవరైనా కార్డియోలు అవన్నీ చేస్తారా? కానీ ప్రభు కోసము పనిలో ఆరోగ్యంగా ఉంటూ ముందుకు సాగాలనే ఉద్దేశంతో నేను చేస్తూ ఉంటాను. ఫస్ట్ నేను అనుకుంటాను, నా చేత కాదు దేవా, నువ్వే నాకు స్ట్రెంగ్త్ నివ్వు. అప్పుడే విజయం సాధిస్తాను. అది అట్లాంటి రెగ్యులర్గా జరుగుతూనే ఉంటాయి చాలా పనులు. కొన్నిసార్లు పని ఎక్కువైనప్పుడు నేను ఈరోజు మాట్లాడలేను దేవా అని అనుకుంటే దేవుడే నాకు శక్తినిస్తాడు.
ఆయనను కలిగి ఉన్నప్పుడు మనం అద్భుతాలు చేయగలము అనే విశ్వాసంతో మనం ముందుకు సాగాలి. 18వ పాయింట్, దేవుడిచ్చిన వాగ్దానం నమ్ముతాం. 5వ అధ్యాయము 9 నుంచి 10 వరకు, తర్వాత 12 వచనం. మనము మనుషుల సాక్ష్యం అంగీకరించుతున్నాం కదా, దేవుని సాక్ష్యం మరి బలమైనది. దేవుని సాక్ష్యం ఆయన తన కుమారుని గూర్చి ఇచ్చినదే. దేవుని కుమారుని యందు విశ్వాసముంచువాడు తనలోనే ఈ సాక్ష్యము కలిగి ఉన్నాడు. దేవుని నమ్మని వాడు ఆయన తన కుమారుని గురించి ఇచ్చిన సాక్ష్యంను నమ్మలేదు కనుక అతడు దేవుణ్ణి అబద్ధికునిగా చేసిన వాడే. 12వ వచనం, దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. మనం ఎప్పుడైతే సాక్షులుగా జీవిస్తామో అప్పుడు మనం ఎట్లా జీవించగలం సాక్షులుగా? ఆయన దేవుడని నమ్మాలి ముందు. జీవం గల దేవుడు మనకు కూడా జీవం ఇస్తాడు. అప్పుడు మనం మంచి సాక్షులుగా ఈ లోకంలో ఉండొచ్చు. దేవుడిచ్చిన వాగ్దానం నమ్ముతాం. బైబిల్లో చాలా వాగ్దానాలు ఉన్నాయండి. దాదాపు 7,000 వాగ్దానాలు ఉన్నాయని బైబిల్లో చదివిన వాళ్ళు విద్వాంసులు అంటూ ఉంటారు. అందులో కొన్ని నిత్య జీవం గురించిన బలమైన వాగ్దానాలు ఉన్నాయి. అలాంటిది ఒకటి 5:12లో మనం చదివాం. దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవం గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవం లేనివాడే. మనం నిత్య జీవంలోకి పోవాలి అంటే యేసుప్రభుని నమ్ముకోవాలి కదా. యోహాను మానవాళిని 2 రకాలుగా విభజించాడు. రక్షింపబడిన వారు, నాశనానికి వెళ్ళేవారు. మీరు రక్షింపబడిన వారైతే మీరు మీ నిత్య జీవం కొరకు దేవుని కుమారునిపై విశ్వాసం ఉంచి ఉంటారు. ఒకవేళ మీరు దేవుని కుమారుని తిరస్కరించి ఉంటే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటారు. యోహాను 3:16-17లో కూడా అవే సంగతులు కనపడతాయి. దేవుని కుమారుని రక్షకునిగా అంగీకరిస్తే తప్పక పరలోకానికి వెళ్తాం. 19, దేవుని వాక్యం యొక్క ఉద్దేశాన్ని నమ్ముతారు. 5వ అధ్యాయం 13వ వచనం, దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతుల్ని మీకు వ్రాయిచున్నాను అంటున్నాడు. బైబిల్ కేవలం ఒక చరిత్ర పుస్తకం కాదండి. ఇది జీవితాన్ని నడిపించేది మాత్రమే కాకుండా దేవుని మనస్సు తెలుసుకోవడానికి ఒక మార్గం. యోహాను 21:25లో దేవుడు చేసిన ప్రతి కార్యము వ్రాయాలంటే వ్రాసిన గ్రంథాలకు భూలోకమైనను చాలదు అని యోహాను అన్నాడు. అయితే వ్రాయబడిన కొన్ని సంగతులైనా యేసుక్రీస్తు దేవుని కుమారుడని నమ్మి ఆయన నామమందు జీవం పొందుటకై వ్రాయబడెను అని యోహాను 20:31లో వ్రాస్తున్నాడు. మరి ఇవన్నీ మనం ఆలోచిస్తే దేవుని వాక్యం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం, రక్షణ పొందిన ప్రతి ఒక్కరు కూడా. చివరిగా 20వది, మనం యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందున్నామని నమ్ముచున్నాము. 20వ వచనం, మనం సత్యవంతుడైన వారిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదము. మనం దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని ఎందున్నాం. అయితే నిజమైన దేవుడును నిత్య జీవంనై ఉన్నాడు. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవంనై ఉన్నాడు. ఈరోజు ఈనాడు లోకమంతా కూడా అసత్యంతో నిండి ఉంది. దానికి కారణం ఏంటంటే సాతాను అబద్ధానికి జనకుడు, అతని ఆధీనంలో ఈ లోకం ఉంది. అయితే మనము నేనే సత్యం అని చెప్పిన ప్రభువు నందున్నాం కాబట్టి మనం అసత్యం ఎప్పుడు చెప్పకూడదు, సత్యం నుండి జీవించాలి. ఇప్పుడు 20 రుజువులు చూపించాను కదా, మరి ఈ రుజువులన్నీ మరొకసారి మీరు చదువుకొని ఆ తర్వాత మనలను మనం పరీక్షించుకొని ఈ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ కొన్ని లక్షణాలు లేకపోతే మనం అలవర్చుకోవాలి. అప్పుడు మనం మంచి సాక్షులుగా ఈ లోకంలో జీవించగలం. ప్రార్థన చేసుకుందాం. దయామేడ యేసునాయన స్తోత్రం ప్రభా, మీరు మాకు చెప్పిన వాక్య భాగంలోని ప్రతి అంశము మేము ధ్యానించుకొని ఆ విధంగా ఉండగలిగేదానికి మాకు సహాయం చేయమని తండ్రి, మంచి సాక్షులుగా ఈ లోకంలో జీవించేదానికి మా జీవితమే రుజువుగా ఉండేటట్టు చూడమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. థ్యాంక్ యూ మేడం. మరి చాలా చక్కని వర్తమానం మరి అందించారు. సాక్ష్యం ఇచ్చేదా అనే పాటతో స్టార్ట్ చేసి సాక్షులుగా ఎలా ఉండాలో, విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఆనందం, విధేయత, ఫలము ఇవన్నీ కలిగి ఉంటే మరి మనలో నిజంగా మార్పు వచ్చిందని చెప్పటానికి రుజువులుగా కూడా 1 యోహాను పత్రిక ద్వారా 20 రుజువులను చాలా చక్కగా వివరించారు.
మరి ఇవన్నీ అనుదిన జీవితంలో మనం కలిగి ఉండాలని, పరీక్షించుకొని వాటిని డెవలప్ చేసుకోవాలని మేడం చెప్పారు. దయచేసి మనం చెక్ చేసుకుందామండి. ఎవ్వరం పరిపూర్ణులం కాము. చెక్ చేసుకుందాం, డెవలప్ చేసుకుందామండి. ఇంతటి చక్కని వాక్యాన్ని అందించిన మేడం కి వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ ఎప్పట్లాగే థ్యాంక్ యూ మేడం. దయచేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసినప్పుడు దయచేసి మరొకసారి మీరు వినాల్సిందిగా కోరుతున్నానండి. మీ ఫ్రెండ్స్ కి అందరికీ షేర్ చేయొచ్చు చక్కని వర్తమానం. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. పరిశుద్ధులు తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృపబట్టి వందనాలు తండ్రి. అయ్యా 100 ప్రసంగాల కన్నా ఒక ప్రభావ శ్రేష్టమైన సాక్ష్యం ప్రభావ అంత దీవెనకరం అన్నావు అయ్యా. ప్రార్థన చేస్తున్నాను తండ్రి, సాక్ష్యం ఇచ్చేదా నా స్వామి చేసి దేవుడిని సాక్ష్యం ఇచ్చేదని ప్రభా తన మాటలు ప్రారంభించి ప్రభా అనేక అద్భుతమైన ప్రభా ఆత్మీయ లోతులుగా తీసుకుని వెళ్ళిన విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా నువ్వు మనకు వచ్చిన తర్వాత ప్రభా మేము మునుపట్లో ఉండలేము అయ్యా. అదేవిధంగా ప్రభా తండ్రి మీరు నడుస్తున్న పత్రిక మీరు కార్యాన్ని సెలవిచ్చిన రీతిగా ప్రభా అయ్యా ఒక సేవకుడు చెప్పినట్టుగా ప్రభా కేవలం 1% మంది ప్రభా బైబిల్ చదివితే 99% మంది ప్రభా మా జీవితాలు చదువుతారని ప్రభా సెలవిచ్చిన రీతిగా ప్రభా మీ అనేక స్థలాల్లో ప్రభా నీ సాక్షులుగా ఉండగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా సంఘం వెలుపటి వారి ప్రభా నిందించడానికి అవకాశం లేకుండా ప్రభా మా ప్రవర్తన ప్రభా సరి చేసుకునే భాగ్యం తెచ్చేయండి అయ్యా. 100 ప్రసంగాల కన్నా ప్రవర్తన ప్రభా ప్రాముఖ్యమన్న ప్రభా అయ్యా తండ్రి మా యొక్క తండ్రి సాక్ష్య జీవితాన్ని ద్వారా ప్రభా అనేక మంది ఆకర్షించుకునే భాగ్యం తెచ్చుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. బైబిల్లో ప్రభా పౌలు గారి యొక్క దేవతాన్ని ప్రభా సాక్ష్యం తండ్రి అనేక మందిని ప్రభా కదిలించింది, అనేక మంది జీవితాలను మార్చింది అయ్యా. మేము కూడా ప్రభా మా భక్తి జీవితంలో ప్రభా ప్రేమ విశ్వాసము నిరీక్షణ అనే విషయాలు ప్రభా మా జీవితంలో కనబడేటట్టుగా ప్రభా జీవించగలిగే భాగ్యం తెచ్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఉదయకాల సమయంలో శ్రేష్టమైన వాక్యం వినడానికి మాకు ఇచ్చిన ప్రభా ఈ కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఇంకా తల్లి గారిని ప్రభా ఇంకా అనేక స్థలాల్లో బలంగా వాడుకోమని సహాయం దయచేయమని వెత్తబడి వాక్యం తండ్రి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా పనిపు చేయండి. మేము వాక్యం విని విడిచిపెట్టేవారు కాకుండా వాక్యానుసారంగా జీవించగల ప్రభావం దయచేయండి ప్రభా. అయ్యా దేవతని ప్రభు ఈ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని ప్రభు వారి కుటుంబాలు దీవించండి. సహకరిస్తున్న జాన్సన్ ని, స్వరూప గారిని, ఝాన్సీ సిస్టర్ గారిని, ప్రసిద్ధ సిస్టర్ గారిని, అదేవిధంగా ప్రభా తండ్రి తేజ్ అప్రెంటిస్ గారిని, కోర్ టీం వారిని దీవించండి. అదేవిధంగా ప్రభా ఉదయకాల సమయంలో ఇచ్చి ప్రార్థించే ప్రభా తల్లులు మాకు ఇచ్చి అందరి బట్టి వందనాలు తండ్రి వారి ప్రత్యేకంగా దీవించండి అయ్యా. జరుగుతున్న VBSలు అదేవిధంగా ప్రభా అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తండ్రి, సహాయం తెచ్చండి ప్రభా. 10th ఇంటర్మీడియట్ బిడ్డలు ప్రభా బెటర్మెంట్ ఇంప్రూవ్మెంట్ రాస్తున్నారు, సహాయం తెచ్చండి. నీటి విషయంలో ప్రభా సహాయం తెచ్చండి ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటండి ప్రభా. జీవనంద్ కుమార్ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, బిడ్డను ముట్టండి, సంపూర్ణ స్వస్థపరచండి ప్రభా. అదేవిధంగా కిరణ్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి, డాక్టర్ జి కుమార్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా కాటనయ్య గారి కోసం, రామయ్య గారి కోసం, కుటుంబాల కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా నీ సేవకులు దేవతను ప్రభా రాబర్ట్ జేమ్స్ అయ్య గారి కోసం, అదేవిధంగా ప్రభా ఆశీర్వాదం గారి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే అనారోగ్యంతో ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, కుటుంబ సమస్యలతో ఉన్నారో ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మా సమస్యలను ప్రభా దేవతని ప్రభా గొప్ప సాక్ష్యాలుగా మార్చమని మరొకసారి ప్రభా మా వ్యక్తిగత జీవితంలో కుటుంబంలో ప్రభా సాక్ష్యాన్ని పాడు చేసుకోకుండా ప్రభా మాకు సాక్ష్యం ద్వారా అనేక మంది ప్రభా నీ ప్రేమ రుచి చూడగలిగే భాగ్యం తెచ్చండి తండ్రి. అయ్యా అది మనుషులు మీ సత్క్రియను చూసి పరలోక ముందున మీ తండ్రి మహింపరిచినట్లు ప్రభా వారి ఎదుటి మా వెలుగును ప్రకాశింపజేయమన్నా ప్రభా సహాయం దయచేయమని మరొకసారి ప్రత్యేకంగా ప్రభా విమలమ్మ గారిని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుని ఇంకా అనేక స్థలాల్లో వాడుకోమని మీరు చేసిన ప్రతి పనులు చుట్టైన మార్గాన్ని చూపించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమున్న మా పరలోకమున మా తండ్రి, తండ్రి మీ మీ నామం నామం పరిశుద్ధపరచును గాక, మీ మీ రాజ్యం రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరుగాక. మా అందిన ఆహారం నేర్పు తెచ్చేయండి, మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించు. శోధనలోకి తెగ దుష్టుని తక్కువ తెప్పించము. రాజ్యం ఎందుకంటే ఈ రాజ్యము మహిమ నిరంతరం నీవెన్నే స్వామి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నేనే సహవాసము వాక్యం చెప్పిన తల్లి గారికి, అదేవిధంగా పాల్గొన్న బిడ్డలకు, జరుగుతున్న కార్యక్రమాలకు ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక, ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. ఆమేన్. ప్రార్థించిన రెవరెండ్ జామిరావు కుమార్ గారికి, అలాగే వాక్యం అందించిన డాక్టర్ వైఎస్ రెడ్డమ్మ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. జాయిన్ అని మీ అందరికి కూడా వందనాలండి.
హ్యావ్ నైస్ డే అండి. ముగించుకుందామండి.